వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రపంచంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడుందో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భూమి అని అడగగానే మీ అందరూ లండను, ప్యారిస్, న్యూయార్క్ అనుకుంటారా? కాదు. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ల్యాండ్ డీల్ జరిగింది. భూమికి అత్యధిక ధర చెల్లించింది మన భారతదేశంలోనే. అది కూడా పంజాబ్లోని సర్హింద్లో. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ భూమిని కొనుగోలు చేసిన ఆ గొప్ప వ్యక్తి పేరు దివాన్ తోడర్మల్. ఈయన ఎందుకోసం? ఒక పెద్ద భవనం కట్టుకోవడానికి, లేకపోతే ఇంకా దేనికోసమో అనుకుంటారా? కాదు. ఆయన గొప్ప వ్యక్తి అవ్వడానికి కారణం, అంత ఖరీదుతో ఆ భూమి కొనడానికి కారణం చెప్తా వినండి. గురు గోవింద్ సింగ్ కుమారుడు, మీకు తెలుసు కదా, బాబా ఫతే సింగ్, బాబా జోరావర్ సింగ్లు. వీళ్ళ పేరు మీదే డిసెంబర్ 26 అంటే నిన్న వీరబాల దివాస్ జరుపుతూ ఉంటారు. వీరికి సంబంధించి కథ ఏంటి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, చూసేసేయండి. ఇంకా ఫతే సింగ్, బాబా జోరావర్ సింగ్ల బలిదానం గురించి మీరందరూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో వినే ఉంటారు. ఇక్కడే సర్హింద్లోని ఫతేగర్ సాహిబ్లో అప్పటి మొఘల్ సైనికుడు వజీర్ ఖాన్ 10 ఏళ్ల జోరావర్ సింగ్, 7 ఏళ్ల ఫతే సింగ్లిద్దరిని చంపారు. ఆ పసివాళ్ళిద్దరూ జీవించి ఉండగానే నిలబెట్టి వారి చుట్టూ ఒక్కొక్క ఇటుక పేరుస్తూ వారికి సజీవ సమాధి చేశారు వజీర్ ఖాన్. ఆ ప్రాంతంలో అత్యంత సంపన్నుడైన దివాన్ తోడర్మల్ గురు గోవింద్ సింగ్ కుటుంబం పైన అత్యంత భక్తి శ్రద్ధలు కలవాడు. గురు గోవింద్ సింగ్ జీ కుటుంబం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గురు గోవింద్ సింగ్ కుమారులు పసివాళ్ళు ఫతే సింగ్, జోరావర్ సింగ్, గురు గోవింద్ సింగ్ తల్లి గజారీ మాతాల మృతదేహాలను వారు బలిదానం చేసి అమరులైన భూమిని వజీర్ ఖాన్ నుండి కోరాడు. ఆ బాల ధర్మ వీరులకు అంత్యక్రియలు నిర్వహించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అందుకు ఆ నీచుడు వజీర్ ఖాన్ ఏం కోరాడో తెలుసా? ఆ స్థలం పైన బంగారు నాణాలు పేర్చుకుంటూ వస్తే మొత్తం ఎన్ని బంగారు నాణాలు అవుతాయో అదే ఆ స్థలం విలువ అవుతుందని, అలా బంగారు నాణాలను పేర్చి ఆ మొత్తాన్ని తనకు చెల్లిస్తే ఆ భూమిని తోడర్మల్కు అప్పగిస్తానని వజీర్ ఖాన్ నిస్సిగ్గుగా చెప్పాడు. తోడర్మల్ అందుకు అంగీకరించి తన యావదాస్తిని అమ్మి ఆ మొత్తం సొమ్మును బంగారు నాణాలుగా మార్చి ఆ నేలపై ఒక్కొక్క నాణాన్ని పేర్చడానికి ఉద్యాక్తుడవుతున్న తరుణంలో వజీర్ ఖాన్ మరింతగా తన అత్యాశను, దుష్టబుద్ధిని ప్రకటించాడు. ఆ నాణాలను ఒకదాని పక్కన ఒకటి నిలువుగా పేర్చాల్సిందిగా తోడర్మల్ని ఆదేశించాడు. అలాగైతే మరిన్ని ఎక్కువ నాణాలు వస్తాయనేది వాడి దుర్మార్గపు ఆలోచన. వజీర్ ఖాన్ చెప్పినట్టుగా నాణాలను వస్తే ఆ 4 చదరపు అడుగుల స్థలంలో మొత్తం 78,000 బంగారు నాణాలు పట్టాయి. ఆ రోజుల్లోనే వాటి విలువ 250 కోట్లు. ఇదే ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన, అత్యంత తక్కువ విస్తీర్ణం కలిగిన భూమి. కానీ తన గురుపుత్రుల అంత్యక్రియలను ఆ స్థలంలో నిర్వహించడానికి తోడర్మల్ తన యావదాస్తిని అమ్మి ఆ భూమిని కొన్నాడు. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి త్యాగం చేసిన వారు లేరు. అంత పెద్ద మొత్తానికి అంత చిన్న స్థలాన్ని కొనుగోలు చేసిన వారు లేరు. అక్కడ ఫతే సింగ్, జోరావర్ సింగ్ల స్మార్త్యర్థం నిర్మించిన భవనాన్ని జహాజ్ హవేలీ లేదా జహాజ్ మహల్ అంటారు. ఈ హవేలీ ఇప్పుడు ఫతేగర్ సహీజ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సర్హింద్ రూప్నగర్ రైల్వే లైన్ తూర్పు వైపున ఉండే హర్నామ్ నగర్లో ఉంది. ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం మరియు ఐఎన్ టాక్ సహకారంతో ఈ ప్రదేశాన్ని ఎస్జీపీసీ స్వాధీనం చేసుకొని పునరుద్ధరిస్తోంది. చూసారా, నిస్వార్థంగా ఆయన చేసిన గొప్ప విషయం. నాకేంటి, నేనెంత సంపాదిస్తాను, నేనెంత ఎదుగుతాను, నా పిల్లలకి ఎంత సంపాదించి పెడతాను అని ఆలోచించే ఆ రోజైనా ఈ రోజైనా నిస్వార్థంగా నా దేశానికి, నా ముందు తరాలకు ఈ చరిత్ర తెలియాలి, వీరి గొప్పతనం తెలియాలి, ఇలాంటి బాలురు రావాలి అని తన యావదాస్తిని త్యాగం చేసి అప్పట్లోనే 250 కోట్లు అంటే ఇప్పుడు ఎంత? ఇప్పుడు చెప్పండి. మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై అని ఎవడైనా చెప్పకుండా ఉంటాడా? ఈ దేశంలో అణువణువు చాలా చాలా విలువైనది. ఆ విలువను తెలుసుకోకుండా పరాయి దేశాలకు జీ హుజూర్లా బ్రతికే ప్రతి వెధవ మూర్ఖుడే. అవునంట్రా కాదంట్రా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి, వెయిట్ చేస్తా. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది, నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది. ఆర్ వాయిస్ కంటెంట్ చాలా బాగుంది, సమాజానికి, దేశానికి, ధర్మానికి ఉపయోగపడుతుంది అని ఆలోచించే వాళ్ళు మీకు తోచిన ఆర్థిక సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.